హాయగా చల్లగా. గాయత్రీదేవి ఓంకారనాదానుసంధానమౌ గానమే శంకరాభరణము. ఓంకారనాదానుసంధానమౌ గానమే శంకరాభరణము. శంకరాభరణము. శంకరగళనిగళము శ్రీహరిపద కమలము. శంకరగళనిగళము శ్రీహరిపద కమలము. రాగరత్న మాలికా తరళము శంకరాభరణము. శారద వీణా శారద వీణా రాగచంద్రికా పులకిత శారద రాత్రము. శారద వీణా రాగచంద్రికా పులకిత శారద రాత్రము. నారద నీరద మహతి నినాద గమకిత శ్రావణ గీతము. నారద నీరద మహతి నినాద గమకిత శ్రావణ గీతము. రసికుల కనురాగమై రసగంగలో తానమై. రసికుల కనురాగమై రసగంగలో తానమై. పల్లవించు సామవేద మంత్రము శంకరాభరణము. శంకరాభరణము. అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సోపానము. అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సోపానము. సత్వ సాధనకు సత్యశోధనకు సంగీతమే ప్రాణము. సత్వ సాధనకు సత్యశోధనకు సంగీతమే ప్రాణము. త్యాగరాజ హృదయమై రాగరాజ నిలయమై. త్యాగరాజ హృదయమై రాగరాజ నిలయమై. ముక్తి నొసగు భక్తి యోగ మార్గము మృతే లేని సుధాలాప స్వర్గము శంకరాభరణము. ఓంకారనాదానుసంధానమౌ గానమే శంకరాభరణము. పాదని శంకరాభరణము. పమగరి గమపదని శంకరాభరణము. సరి సన్ని దపని సని దపమ తని దపమగ పమద పని దని గడి శంకరాభరణము. దప దమ మపదప మపదప దప దమ మదప మగ మదప మగ గమ మద దని నిరి మద దని నిరి రిగ
దప శంకరాభరణము. రీ స స స రి రి స స రి స స స ని స రి స ని స రి స ని రి స ని ద ని 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 ద ద ని ని ద ద ని ని ద ని ని ధ ని స ధ ని స ధ ని ద గ రి స ని ద ప ద ద ద గరి గం మమ గ గరి గం మమ గ గరి గ మ ప గ మ ప ద మ ద ప మ గరి స ని స రి గ స రి గరి మ గ ప మ ద ప మ గ ప మ ద ప ని ద ప మ ద ప ని ద స ని ద ప ని ద స ని రి స గ రి స గరి స ని ద రి స రి స ని ద ప స గరి స ని ద రి స ని ద ప స ని ద ప మ రి స ని రి స ని ద ప ని ద స ని ద ప మ ప రి స ని ద ప స ని ద ప మ ద ప మ గరి గ మ ద ని ద ని ప ద మ ప రి స ని ద ప ని ద ప మ గరి రి స ని ద ప మ గ రి స ని శంకరాభరణము శంకరాభరణము. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మా నాన్నగారు అని కాదు కానివ్వండి, లైవ్ రికార్డింగ్ కాలంలో మల్టీ ట్రాక్ లేని కాలంలో సంగీతం తెలియని ఒక గాయకుడు ఇట్లాంటి పాట నేర్చుకొని పాడటం అన్నది నిజంగా చాలా ఛాలెంజింగ్ అయిన విషయం. చాలా గర్వంగా ఉంటుంది నాకు ఆయన గురించి తలుచుకునేటప్పుడు, ఇట్లాంటి పాటలు వినేటప్పుడు. జడ్జెస్ ఓవర్ టు యూ. గాయత్రి, చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతంగా పాడావు. ఈ శంకరాభరణం రౌండ్ ప్రారంభించినప్పటి నుంచి మీరు పాడుతున్న పాటలన్నీ కూడా మళ్ళీ నన్ను ఆ రోజుల్లోకి తీసుకెళ్ళాయి. ఈ సినిమాకి మిగతా సినిమాలకి ఉన్న విశేషం ఒకటి చెప్పాలి ఈ సందర్భంగా. ఇప్పుడు బహుళ జనాదరణ పొందిన సినిమాలు, చాలా రికార్డు బ్రేక్ చేసిన సినిమాలు చాలా ఉంటాయి. ఒక సంవత్సరం ఆడినటువంటి దసరా బుల్లోడు కావచ్చు, లేదా లవకుశ కావచ్చు, షోలే కావచ్చు, ఇట్లా చాలా సినిమాలు ఉన్నాయి రికార్డ్ బ్రేక్ చేసినవి. రకరకాల ఒక్కొక్క సినిమా ఒక్కో రికార్డ్ బ్రేక్ చేసింది. అయితే శంకరాభరణం అనే సినిమా నేను బళ్ళారిలో చూశాను ఫస్ట్ టైం. 1980 సంవత్సరంలో రిలీజ్ అయింది. అది అఫీషియల్గా 79లో సెన్సార్ చేసుకున్నప్పటికీ కూడా రిలీజ్ అయింది 80లో. జనవరిలో నేను చూసినప్పుడు నేను కూర్చున్న కుర్చీకి ఒక కరెంటు తీగలు తగిలించి షాక్ కొడితే ఎలా ఉంటుంది, ఒక విచిత్రమైన స్థితిలో ఉండిపోయినట్లాగా నేను. ఏంటి సినిమా, ఇదేంటి, ఇందులో ఉన్న పాటలు ఏంటి, సన్నివేశాలు ఏంటి, అనూహ్యమైన ఈ ట్రీట్మెంట్ ఏంటి అని, ఇది ఒక సినిమా కాదు ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ అని చెప్పి అట్లా ఉండిపోయాను నేను. అదే భావం అందరికీ వచ్చింది, విశ్వవ్యాప్తంగా ఆ భావం అందరూ పొందారు. కాబట్టి రిక్షా లాగే వాళ్ళ దగ్గర నుంచి పండితుల వరకు, స్కాలర్స్ వరకు కూడా ఒక అచేతనమైన స్థితిలోకి వెళ్ళిపోవడం. విశ్వనాథ్ గారు ఒకవేళ ఎదురు పెడితే ఆయన కాళ్ళపై పడి ఏడవడం, మీకు తెలియదు అవన్నీ. మీరు ఈ మధ్యన మీ జనరేషన్కి తెలీదు. 45 సంవత్సరాల క్రితం విషయం నేను మాట్లాడేది. ఇప్పటికీ కూడా ఈ పాటలు వింటుంటే అదే భావన నాకు కలుగుతుంది. చాలా దాని మీద అంత అద్భుతంగా మీరు పాడుతున్నారు. ఆ భావం మీరు మళ్ళీ సిన్సియర్గా మీరు పాడుతున్నారు మీరు అందరూ కూడా. అందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ సినిమాలో పాటలు మీరు ఇప్పుడు పాడుతున్నారు. మీరందరూ కూడా చిరంజీవులు, మీరందరూ కూడా ధన్యులు. చాలా చక్కగా పాడావు. ఇంకొంచెం నా చిన్న సూచన ఏంటంటే, క్లాసికల్ ఒదుగులన్నింటినీ కూడా కొంచెం లైట్గా పాడావు నువ్వు. బట్ పాడినప్పటికీ శ్రావ్యంగా పాడావు. బాలుగారు పాడిన దాంట్లో ఇంకొంచెం క్లాసికల్ టెండెన్సీ ఉంటుంది, అది తప్ప చాలా అద్భుతంగా పాడావు. అభినందనలు. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. గాయత్రి సార్ చాలా చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. కీరవాణి గారి దగ్గర నుంచి మంచి అభినందనలు అందుకున్నావు. మనస్ఫూర్తిగా నీకు కూడా అభినందనలు. థ్యాంక్ యూ సార్. చరణ్ గారు చెప్తున్నప్పుడు, బాలుగారి గురించి చెప్తున్నప్పుడు నాకు అసలు కొన్ని విషయాలు నాకు గుర్తొచ్చాయి. ఏంటంటే, బాలుగారిలో ఉన్న ఆ గ్రహణ శక్తి, అంటే ఒకసారి చెప్పగానే గ్రహించే శక్తి, తర్వాత ధారణ శక్తి, విపరీతంగా జ్ఞాపకం పెట్టుకునే శక్తి, చెప్పిన విషయాలు కానీ, తెలుసుకున్న విషయాలు కానీ, నేర్చుకున్న అంశాలు కానీ ఎన్నాళ్ళైనా అలా గుర్తుండిపోయే ధారణ శక్తి, గుర్తుంచుకునే ధారణ శక్తి. అలాగే గ్రహణ శక్తి, ధారణ శక్తితో పాటు ఆ గుర్తుంచుకున్న విషయాల్ని సందర్భోచితంగా, సమయానుకూలంగా, ఎక్కడో జ్ఞాపకాల అట్టడుగు పొరుల్లో ఉన్నా కూడా బయటికి తీసి మళ్ళీ వివరించగలిగే, చెప్పగలిగే ఆ శక్తి బాలుగారికి మాత్రమే ఉంది. అలా మనం ఎన్నో సందర్భాల్లో పాడతాకేక వేదిక మీద ఎన్నో విషయాలు అనర్గళంగా అలా నిరంతరం చెప్తూనే ఉండే మనం ఎన్నో సందర్భాల్లో చూసాం. దానికి మనం సాక్షిభూతులమేం. అలాంటి గొప్ప వ్యక్తి పాడిన పాటలు ఇవన్నీ కూడా ఈ సినిమాకి బాలుగారికి కాకుండా సంగీత దర్శకత్వం వహించిన మహాదేవన్ గారికి, అట్లాగే వాణిజ్యరం గారికి కూడా జాతీయ పురస్కారం, అట్లాగే ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా
ఆ సంవత్సరం జాతీయ పురస్కారం. మొత్తం 4 జాతీయ పురస్కారాలు వచ్చిన ఏకైక తెలుగు చిత్రం ఇదొక్కటే. ఇప్పుడు కీరవాణి గారు చెప్తున్నారు, రిక్షా వాళ్ళ నుంచి అంటే పండితుల నుంచి పామర్ల వరకు కూడా ఈ పాటలు పాడుతున్నారని చెప్పారు కదా. ఇక్కడ నేను చదివాను ఏంటంటే, రోడ్డు మీద సారా సీసా పట్టుకొని తాగుతూ చిందులేస్తున్న వ్యక్తి కూడా శంకర అనుకుంటూ ఎలుగెత్తి పాడిన సందర్భాలు ఉన్నాయట. అంటే అంత సారవంతమైన పాటలు అలాంటి జనాన్ని కూడా ఆకర్షించాయి, అలాంటి జనాన్ని కూడా ఉర్రు తొలగించాయి. అంటే అంతకంటే మాస్ పాట మరొకటి లేదు. గాయత్రి, మ్యామ్. బాలుగారి గొంతులో విని 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 అలవాటైపోయినటువంటి ఈ పాట అసలు ఫస్ట్ పాడడం అనేది సాహసం. అయితే నువ్వు పాడుతున్నప్పుడు గొంతు గురించి మాట్లాడుతున్నాను నేను. తక్కువగా అనిపించలే. ఒక ఫీమేల్ వాయిస్లో వింటున్నాము, ఏదో లోటుగా ఉంది అన్నది అయితే అస్సలు అనిపించలేదు. అంతే ఘనంగా పాడావు, అంతే బలంగా పాడావు, థ్యాంక్ యూ మ్యామ్. చాలా అద్భుతంగా పాడావు. బట్ కీరవాణి సార్ చెప్పింది మాత్రం గుర్తుపెట్టుకో. ఓకే, ఓకే మ్యామ్. ఆ క్లాసికల్ పాడేటప్పుడు వచ్చేటటువంటి ఆ ఒదుగు, ఇంకొంచెం ఆ గమకానికి సంబంధించినటువంటి అందులో వేసే బరువు పాళ్ళు కొంచెం తగ్గాయని నాకు కూడా అనిపించింది. ఓకే మ్యామ్. అది మినహాయిస్తే అత్యద్భుతమైన పాట పాడినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్. వెల్ డన్ గాయత్రి. థ్యాంక్ యూ సార్. సాహసమే ఈ పాట ఎంపిక చేసుకొని పాడాలంటే. చక్కగా పాడావు. థ్యాంక్ యూ గుడ్ సార్. లక్. నెక్స్ట్ 2 గ్రేట్ అయిపో. థ్యాంక్ యూ సార్.